అలాగే నేను ఒకటే హితవు పలుకుతున్నా, ఎవరైతే ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రపంచమంతా భూకంపం వచ్చినట్టు, రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోయినట్టు 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం 35,000 ఓట్లకు ఎన్నికలు జరిగితే ఆ రోజు మీరు 3.5 కోట్ల మంది ఓట్లు హక్కు వినియోగించకుండా చేసిన పాపాన్ని మీది పోలేదాన్ని అడుగుతున్నా. ఈ రోజు 35,000 ఓట్లకే మీరు గగ్గోలు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, డీజీపీ దగ్గరికి, నేషనల్ మీడియాలో కూడా నోరు వాచేటట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 3.5 కోటి మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేదానికి మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముందుకొస్తే ఒక్కరోజైనా ఒక ప్రాంతంలో అయినా సజావుగా ఎన్నికలు జరిపిన సజావుగా ఎన్నికలు జరిపిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండిందని అడుగుతున్నా. అలాగే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఎప్పుడు ఎవరికి భయపడే పరిస్థితులు లేం. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రజల పక్షాన పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ ఉంది. మేము ఈ రోజు మంత్రివర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లా ప్రాంత వాసిగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో గెలిచిన, ఇదే కడపలో పుట్టిన బిడ్డ నేను, ఇదే కడపలో జనరల్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డ. నాకు 45 సంవత్సరాలు. ఈ జిల్లాలో తిరిగే హక్కు నాకుంది. ఈ జిల్లాలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే, అక్కడ అక్రమాలు జరిగితే నేను అక్కడ పోయి నా మంత్రి పదవనో లేకపోతే నా యొక్క గన్మెన్లను లేకపోతే నా వెనక ఉంటున్న సెక్యూరిటీనో పిలుచుకొని పోయి ఏ బూతులేకి చొరబడలేదు. నేను కేవలం మీ ద్వారా ఎవరైతే అనగదొక్కి పడుతున్నారో అక్కడికి పోయి ప్రశ్నించడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గతంలో సోదరులారా మీకు ఇదే విషయం చెప్పా, 3.5 కోట్ల ప్రజలకు మీరు ఎలక్షన్ జరపల. ఈ రోజు 35,000 ఓటర్లకే ఎలక్షన్ జరిగింది. ఆ రోజు మీ బులుక్కండవా అవన్నీ ఎక్కడైనా దాచిపెట్టారా అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుకి కూడా పోలీస్ వ్యవస్థను మేము అడ్డం పెట్టుకొని ఈ ఎలక్షన్ జరిపేటి కానుంటే ఈ రోజు ఎర్రచందనం స్మగ్లర్ అయిన ఎవరైతే ఇరగమిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతను, సోమశిల పునరావాస ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర భూములు లాక్కున్న అతను, ఈ జిల్లాలోనే ఎన్నో స్కాముల్లో పాల్గొన్న అతను కొడుకు కూడా ఇప్పుడే రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కేసులో నిందితుడు. ఇన్ని కేసులు పెట్టుకొని ఆయన నామినేషన్ వేసేదానికి మేము ఎక్కడ రానిచ్చే వాళ్ళమా అని అడుగుతున్నా. అలాగే అడుగుతున్నా, జగన్